Hi friends, welcome to EG Cinema, sponsored by Surya Boy Share Market and MLA Varanasi Surya. రామ్ గోపాల్ వర్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. వర్మ లైఫ్ స్టైల్ కావచ్చు, దానికి అంటే ఆ లైఫ్ని ఫాలో అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన చెప్పే మాటలకి, ఆయన లైఫ్ స్టైల్కి చాలామంది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు విపరీతంగా ఫాలో అయిపోయి వాళ్ళ లైఫ్ని దొబ్బెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఫాలో అయిపోయి కొందరు సినిమా ఇండస్ట్రీ విపరీతంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈజ్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. అయితే నాకు పర్సనల్గా రామ్ గోపాల్ వర్మ టెక్నికల్గా అంటే మన సినిమాలు చేసే విధానం కావచ్చు, ఆయన ఐడియాలు కావచ్చు, అవన్నీ బాగా నచ్చుతాయి. కొన్ని విషయాలతో నేను ఆయన్ను ఆయన చెప్పే సైకలాజికల్ థింగ్స్ ఉంటాయి చూడు, వాటిని నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే వర్మ ఏమంటాడు, పిల్లల అవసరం లేదు, సంసారాలు అవసరం లేదు, దానివల్లే మొత్తం అంతా ఈ చెత్త అంతా వస్తుంటుంది, మీరు లైఫ్లో డెవలప్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి చెప్తుంటాడు. నేను పూర్తిగా దాని రివర్స్లో ఉంటాను. నేను నా లైఫ్ స్టైల్ అంతా పూర్తిగా ఫ్యామిలీతోనే ముడిపడి ఉంటుంది. నేను ఈరోజు గర్వంగా చెప్పగలను, నేను ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నాను. హైదరాబాద్లో నేను ఒక స్టేజ్లో రావాలనుకున్నాను. ఏంటి, నాకు మినిమం అనమాట ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఇవి ఉంటే చాలు, నాకు ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ కంఫర్టబుల్గా ఉంటే చాలు అనుకున్నాను. ఈరోజు నేను ఆ స్టేజ్లో ఉన్నాను. నేను ఈ స్టేజ్కి రావడానికి రీజన్ వచ్చేసి నా ఫ్యామిలీని. నేను గర్వంగా చెప్పగలను, నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడలేను. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను గర్వంగా చెప్పగలను. నేను వర్మతో విభేదించేది అదే. ఫ్యామిలీ వద్దంటాడా మనిషి? ఫ్యామిలీనే మేజర్ సపోర్ట్. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అంత అద్భుతాలు క్రియేట్ చేయగలిగాడు. నా విషయం పక్కన పెట్టు, రాజమౌళి గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆయన ఫ్యామిలీ సపోర్ట్, కీరవాణి గారు, రమా రాజమౌళి, బ్యాక్ అండ్ ఎంతమంది ఉన్నారు, మొత్తం టోటల్ ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది. ఎంత హాయిగా వాళ్ళు షూట్లు చేస్తారు, మొత్తం ఫ్యామిలీ అంతా షూట్లోనే ఉంటారు. అది కదా కావాల్సింది. ఈయనేమో అసలు పిల్లొద్దని చెప్పేసి పూరిని ఎంత సర్వనాశనం చేశాడు. బాగుపడింది పూరి రామ్ గోపాల్ వర్మ వల్లే, చెడదొబ్బింది అదే రామ్ గోపాల్ వర్మ మరలా పూరిని చెడదొబ్బాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? కొన్నిటి వరకు ఓకే అబ్బా, ఏమంటారు, విపరీతంగా మందు తాగడం కావచ్చు, డ్రగ్ ఎడిక్ట్ కావచ్చు, ఇదంతా ఎడిక్షన్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నారా లేదా అనే విషయం ఆ టాపిక్ పక్కన పెట్టండి. అలాంటి ఎన్విరాన్మెంట్లో, అలాంటి అట్మాస్ఫియర్లో ఉండి ప్రపంచమంతా సింగిల్గా ఉండాలి, సంసారాలు ఎన్ని పనికిరావు అనేది అది ఉత్తమ మాటలని నా ఫీలింగ్. కరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తగిలితే మీ డెవలప్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు ఇంత ప్రశాంతంగా, ఇంత కంఫర్టబుల్గా నేను ఈసీని ఆర్గనైజ్ చేస్తున్నా అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. మన ఈసీ మీద ₹1 కూడా రాకుండా మనం ట్రావెల్ చేస్తున్నామంటే బ్యాక్ ఎండ్ మనకు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంత చేయగలమా? అయ్యే పనేనా? ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే ఇంత స్ట్రాంగ్గా నేను వెళ్తున్నాను. ఇంత స్ట్రాంగ్గా ఎవరూ చేయని ఎన్నో ప్రాజెక్టులు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లు ఎన్నో ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ పరిచయం చేయగలుగుతున్నాం కేవలం ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. ఫ్యామిలీ వద్దు అనే రామ్ గోపాల్ వర్మ నేను చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నాలాగా డెవలప్ అవ్వచ్చు. మీరు చూసిన ప్రపంచం వేరు ఉండొచ్చు రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవిజీ, మీరు చూసిన ప్రపంచం వేరు ఉండొచ్చు, కానీ అందరికీ వర్తించవు. ఆ విషయంలో నేను ఆర్జీవిని ఎంతగా అభిమానిస్తానో మీ అందరికీ తెలుసు. గండా ప్రాజెక్ట్ నేను పబ్లిసిటీ ప్రాసెస్ ఏకంగా ఆయన మీదే కేసు పెట్టేసి నేను పబ్లిసిటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అది ఆయనకు తెలుసు, అది పబ్లిసిటీ పర్పస్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆయనే పిలిపించాడు. డెన్కి పిలిపించి ఇంటర్వ్యూలు చేయించి టీ కాఫీలు ఇచ్చి అంత చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడనరీ పర్సనల్గా తీసుకుంటే. కానీ ఆయన ఒపీనియన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని నేను యాక్సెప్ట్ చేయను ఖచ్చితంగా. అరే మరి ఫ్యామిలీ వద్దంటాడు ఏందబ్బా? ఒక్కసారి పెళ్లి చేసుకుని కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్న మనిషి తగిలింది అనుకోండి, మీ డెవలప్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్లో ఉండాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి.
ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి మీకు. ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, మీకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారనుకోండి, మీ డెవలప్మెంట్ మీరు ఊహించలేరు అసలు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా, మొత్తం ఇప్పుడు నేను డబ్బింగ్కి వెళ్ళాలి, వీడియో చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళాలి, మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతాయి ఎక్కడికక్కడ. జస్ట్ నేను కార్లో వర్క్స్ అన్ని చూసుకొని తినడం, మార్నింగ్ టిఫిన్ చేసేసి అవన్నీ చూసుకునేసి జంప్ కార్లో వచ్చేస్తే డబ్బింగ్కి వచ్చేస్తాను. ఎంత హాయిగా లైఫ్ ఉంటుంది. అలాంటి లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి. ఈ ఒక్క విషయంలో నేను వర్మతో ఎప్పుడు విభేదిస్తూనే ఉంటాను. ఆయన ఫ్యామిలీ వద్దంటాడు, నేను ఖచ్చితంగా ఫ్యామిలీ ఉంటేనే నీ డెవలప్మెంట్ ఉంటుందని నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ ద థింగ్. వర్మని అప్పుడప్పుడు మనం గెలుపుతూ ఉంటాం, గిస్తూ ఉంటాం, ఆయన ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాం. అవును, మీరు అనుకోవచ్చు వర్మను కూడా బాగా వాడుకుంటున్నాడుగా అని చెప్పేసి. నేను అందరినీ వాడుకుంటాను. నా ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వాడేస్తాను. గుర్తుపెట్టుకోండి, వర్మనే కాదు, ఎవ్వరూ అతీతం ఉండరు. నన్ను వాడుకోండి, నేను అందరినీ వాడుకుంటాను. అందరం వాడుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. దాన్ని మనము జనరల్ వాడుక భాషలో అంటే సపోర్ట్ అంటాం, నా భాషలో అంటే వాడకం అంటారు అంతే. నేను చెప్తున్నాను, మీరు చెప్పరు అంతే. మీరు వచ్చేవాళ్ళు కూడా, ఈసీకి వచ్చేవాళ్ళు కూడా ఏదో నన్ను ఉద్ధరిద్దామని రారు. మీ లైఫ్ని డెవలప్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలని వస్తారు. రండి, అలాగే రావాలి అంటున్నాను. కల్మషం లేకుండా రండి, మంచిగా యూజ్ చేసుకోండి ఈసీని, మంచిగా డెవలప్ అవ్వండి, ఆర్టిస్టు టెక్నీషియన్గా డెవలప్ అవ్వండి, అందరూ సెటిల్ అవ్వండి. మీతో పాటు నేను కూడా సెటిల్ అవ్వాలి. అందువల్ల ఆ ప్రాసెస్లోనే నా మాటలు ఎలా ఉంటాయి, నా డిస్కషన్స్ ఎలా ఉంటాయి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా లైఫ్ స్టైల్ ఓపెన్ బుక్. ప్రశాంతంగా నేను మంచి చెప్పాలనుకుంటే చెప్పేస్తాను, ఏదైనా నాకు చెడు కనిపిస్తే అది కూడా చెప్పేసి ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. సో చాలామంది ఏంటంటే మనసులో పెట్టుకొని అవి లేనిపోని రోగాలు తెచ్చుకుంటుంటారు తప్ప అలాంటివి నా డిక్షనరీలో ఉండవు. ఏది చెప్పాలని కూడా ఓపెన్గా చెప్పేస్తాను. సో నా లైఫ్ స్టైల్ ప్రశాంతంగా జరగడానికి మొట్టమొదటి రీజన్ అదే. అయినా కూడా చివరిలో ఎండింగ్లో చెప్తున్నాను, ఫ్యామిలీ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో నీ ఎదుగుదల వేరే లెవెల్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఈ విషయంలో నేను ఆర్జీవితో అసలు నేను కలవలేను, ఆయన మాటలకు నేను యాక్సెప్ట్ చేయలేను, ఏకీభవించలేను అంటారు చూడండి, యాక్సెప్ట్ చేయలేను. సో దట్ ఈస్ ద థింగ్. రామ్ గోపాల్ వర్మ విషయంలో ఆయన లైఫ్ జర్నీ నాకు నచ్చదు. ఆ జర్నీ కాదు కరెక్ట్గా చేయాల్సింది. మంచి లైఫ్, భార్య పిల్లలు, ఈ సినిమాలు ఎట్లుంటుంది, కలర్ఫుల్ లైఫ్ కదా ఇది కలర్ఫుల్గా ఉంటుంది. అది వోడ్కా విస్కీలా ఉంటుంది, ఆ రూట్ మనకు నచ్చదు. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య.